యువరాజ్ని చూస్తుంటే భయంగా ఉంది వదినా. కేదార్ మీద కోపంతో, ఈ అర్థం లేని ఆవేశంతో ఎప్పుడు ఎవరికి ఏ హాని చేస్తాడో అని భయంగా ఉంది. కేదార్ గాన్ని ఇంటి వారసుడిగా ప్రకటిస్తానని చెప్పిన బాబాయ్ని ప్రాణాలతో వదిలిపెట్టను. జరగమ్మా. చెప్పేది వింటూ కూర్చున్నాను కాబట్టే విషయం ఇంతవరకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరిని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. ఈ ఇంట్లో మన స్థానం పోతుంది, ఆస్తి పోతుంది, వారసత్వం పోతుంది. ఇవన్నీ మనం నిలబెట్టుకోవాలంటే ఆ కేదార్ గాన్ని చంపేయాలని చెప్పాను కదా. నువ్వు చెప్పినట్టు చేస్తే నీ చేతికొచ్చేవి కంపెనీ కాగితాలు కాదు రాబోడా, సంకెళ్ళు. అందుకని వాళ్ళకి భయపడి మనం జరిగేది చూస్తూ కూర్చోవాలంటారు అత్తయ్య. ఇప్పుడు కూడా ఏవి చేయకపోతే మావయ్య ఫంక్షన్లో కేదార్ని ఇంటి వారసుడిగా అనౌన్స్ చేసిస్తారు. అదే జరిగితే నేను జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక్కటే అమ్మా. అది జరగనివ్వను. అది జరగకూడదంటే బాబాయే ఉండకూడదు. కమలాకరు ఈ ఇంటి చిన్న కొడుకు, మీ బాబాయ్ మాత్రమే కాదు, నాకు కొడుకుతో సమానము. అట్టంటోండి ఆస్తి కోసము చంపుకుందామంట అంటావా? మీరు చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఇంట్లో నేను చెప్పినట్టే నడుస్తా ఉండాది, నేననుకున్నట్టే జరగతా ఉండాది. కౌశికిని కూడా మాయ చేసి ఆ అమ్మిని పుట్టింటికి పిలిపించేదానికి ఎవరు సాయం చేసి ఉండరు? నా మరిది. నువ్వు సంపాలనుకుంటా ఉండవు చూడబ్బోడా, ఆ మనిషే సాయం చేసి ఉండాడు. అనుకునుంటే కౌశికిని మాయ చేసి నేను చేసిన తప్పులు బయటపెట్టి మనల్ని కౌశికి దూరం చేసేదానికి కమలాకర్కి ఎంతసేపు పడుతుంది? కానీ ఆ మనిషి ఏ పొద్దు ఆ పని చేయలేదు. ఎందుకంటే ఎంత ఆస్తున్నా, ఎన్ని దుడ్లున్నా పక్కన మన అనుకున్న నలుగురు లేకపోతే దేనికి విలువ ఉండదు రాబోడా. ఇప్పుడు మావయ్య మన అని అనుకుంటే కేదార్ని ఇంటి పెద్ద కొడుకుని చేస్తే యువరాజ్కి నచ్చదని తెలుసు, నష్టపోతాడని తెలుసు. అయినా కూడా ఆ పని చేస్తానని ఎలా అంటారు? కమలాకరు ఒక తలతిక్కనాయాలా. ఎవరు మంచి చేస్తే వాళ్ళని మంచోళ్ళని అనుకుంటాడు. ఇదంతా కాచి బూచి వల్లే వచ్చిందమ్మా. వాళ్లే బాబాయ్కి జగదాత్రి కేదార్ల గురించి మంచిగా చెప్పి బాబాయ్కి వాళ్ళ మీద ఉన్న కోపం పోయేలా చేశారు. ఇప్పుడు సరైన మాట మాట్లాడినావు అబ్బోడా. మనం చంపాల్సింది కమలాకర్ని కాదు, అబ్బికి వాళ్ళ మీదున్న నమ్మకాన్ని, ప్రేమని. మనం ఆ పని చేస్తే అబ్బి మళ్ళా మన పక్కకొచ్చేస్తే ఆ కేదార్ని జగదాత్రిని ఇంట్లో నుంచి కమలాకరే పంపించేస్తాడు. ఆలోచిస్తుంటే అత్తే చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది యువరాజ్. అసలు మావయ్య మనవైపుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. పైగా కేదార్ని ఇంట్లో నుంచి ఎవరైనా పంపించగలరు అంటే అది కమలాకర్ మావయ్యని. అవునా పోడా, మన దగ్గర ఆడినట్టు వాళ్ళిద్దరూ కమలాకర్ దగ్గర ఆడలేరు. మీరిద్దరు చెప్తుంది కరెక్టే అమ్మా. కానీ బాబాయ్ ఫంక్షన్లో కేదార్ గాన్ని నాన్న పెద్ద కొడుగ్గా ఈ ఇంటి వారసుడిగా అనౌన్స్ చేస్తానని అంటున్నారు కదా, దాన్ని ఎలా ఆపుతాం? దాని గురించి నువ్వు పట్టించుకోవద్దబ్బోడా, నేను చూసుకుంటా. కమలాకర్ మనసు ఎట్టా మార్చాలనో, ఏం చేస్తే మళ్ళా వాళ్ళ మీద కోపం పెరుగుతుందో నాకు బాగా తెలుసు. మనం ముగ్గురు ఉన్నాం. ఫంక్షన్ అయ్యేలోపు మావయ్య మనసు ఈజీగా మార్చేయచ్చు. నువ్విలా చంపుతా పొడుస్తాని మాత్రం అనకు, నాకు భయంగా ఉంది. అబ్బోడా, నేను ఆస్తి మొత్తం నీకే రావాలా, నువ్వు కంపెనీ సీఈఓ కుర్చీలో కూర్చోవాలని ఆశపడుండాన్రా. అందుకే
సొంత మనుషుల్ని కూడా మోసం చేసి ఉండాన్రా. మీ నాయనకు కూడా అబద్ధాలు చెప్పుండాన్రా. నువ్విట్ట అర్థం లేని ఆవేశాలకు పోయి జైలుకు పోతే నా ఇన్నేళ్ల కష్టానికి నేను బతికిన బతుకి అర్థం ఉండదురా. నా మాటిని ఆవేశం తగ్గించుకోబ్బడా. ఆస్తి మనకి రావటానికి మోసం చేయాలో అన్యాయం చేయాలో ఇంకేం చేయాలో అన్ని చేద్దాం యువరాజ్. కానీ ఇలా మనుషుల్ని చంపడం లాంటివి మాత్రం వద్దు, సరేనా? సరే, నేను కూడా అంతగా ఆవేశపడకుండా ఉండాల్సిందే. బాబాయ్ అందరి ముందు నిజం చెప్పేలోపు బాబాయ్ మనసు ఎలా మార్చాలో ఆలోచిద్దాం. టాబ్లెట్స్ ఇక్కడ పెడుతున్నాను మావయ్య. భోజనం ముందు తర్వాత అన్నీ నేనే చూసిస్తాను. సరేనమ్మా. చిన్న గాయంతో పోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది నాన్న. అయినా కత్తికి ఎవరైనా అడ్డు వెళ్తారా? యువరాజ్ ప్రవర్తన, వాడి మాటలు వింటుంటే ఆవేశం కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అవ్వడం లేదమ్మా. యువరాజ్ ఆవేశంలో చేయకూడదు ఏదైనా చేస్తే ఈ కుటుంబం 2 కొడుకుల్ని పోగొట్టుకుంటుంది. అందుకే యువరాజ్ కత్తికి నేను అడ్డు వెళ్ళాను. మీరు నన్ను ఇంటి బిడ్డగా ఒప్పుకోవడం, నా కోసం నిలబడ్డం, నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేయడం, ఇవన్నీ నిజమని నమ్మలేకపోతున్నాను బాబాయ్. ఇదే మావయ్య కేదార్ కోరుకుంది. ఎందుకే ఎన్ని నెలలుగా ఎన్ని అవమానాలు పడుతూ ఈ ఇంట్లో ఉంది? ఈ ప్రేమ కోసమే. కలలో కూడా జరగదనుకున్నదే కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు బాబాయ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నా అన్న కొడుకు కోసం నేను నిలబడ్డానికి థ్యాంక్స్ చెప్పడం దేనికిరా? ఇది నా బాధ్యత. మీరిలా మారి కేదార్ జగదాత్రులని అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు బాబాయ్. నేను మారడానికి నువ్వు ఓ కారణమే కౌశికి. నేనా? ఎలా బాబాయ్? పోయినసారి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పిన మాట, అపార్థానికి అర్థానికి ఒక్కటే అక్షరం తేడా ఉంటుంది బాబాయ్. ఆ అక్షరం దాటి చూస్తే జీవితం చాలా బాగుంటుందని చెప్పా. గుర్తుందా అమ్మా? గుర్తుంది బాబాయ్. ఆ మాటే అక్షరం దాటి జీవితాన్ని